హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోమలిని. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఏం పెట్టానని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటున్నానండి. లేట్ చేయకుండా ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు లంచ్‌లోకి వచ్చేసరికి నేను పిల్లలకి లంచ్‌లో నంచుకోవడానికైతే ఇక నేనైతే కార్న్ ఫ్లేక్స్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవి విడిగా అయితే మనకి బయట దొరుకుతాయండి. ఇవి ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత తీసి లైట్‌గా ఉప్పు, కారం వేసి లైట్‌గా కలుపుకున్నామంటే ఇది బాగుంటుంది టేస్ట్ తినడానికైతే. ఉప్పు వేసుకోకపోయినా పర్లేదు, కానీ ఉప్పు, కారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేశాను. వీటిని ఇద్దరికి కూడా కొంచెం లంచ్ బాక్స్‌లోకి అయితే పెట్టేశాను. ఇలా ఇద్దరికి చెరసగం కూడా హాఫ్ పెట్టేశానండి. ఈరోజు నేను లంచ్ బాక్స్‌లోకి వచ్చేసరికి బీరకాయ పప్పు అయితే చేశానండి నేను. ఇది రెండోసారి బీరకాయ పప్పు అయితే చేయడం. బీరకాయ పప్పు కూడా చాలా బాగుంది. మామూలుగా బీరకాయ కర్రీ చేస్తే తినట్లేదు వేరేస్తున్నారని చెప్పేసి బీరకాయ పప్పు అయితే చేశానండి. మీలో ఎంతమంది బీరకాయ పప్పు చేస్తారో కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నేనైతే ఇదైతే సెకండ్ టైం అండి బీరకాయ పప్పు అయితే చేయడం. టేస్ట్ కూడా బాగుంది బీరకాయ పప్పు. పిల్లలైతే ఏం పప్పు అని కూడా కనిపెట్టలేరండి. మామూలుగా మనం చిన్న చిన్న ముక్కలు కోస్తాం కాబట్టి అందులో పైన పీల్ తీసేస్తాం కాబట్టి పప్పులో బీరకాయ కూడా మెత్తగా అయితే ఉడికిపోతుంది. టేస్ట్ బాగుందని చెప్పేసారు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత. బీరకాయ కర్రీ తిన్నప్పుడు ఇలాగ మనం పప్పులో వేసి కలిపి పెడితే వాళ్ళు ఇష్టంగా అయితే తింటారు. పప్పు కూడా టేస్ట్ బాగుంటుంది. అప్పుడు మనం బీరకాయ తినలేదని కూడా అనిపించకుండా ఉంటుంది మనకి. ఇలా పప్పు వేసి అన్నం పెట్టేసిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి కలిపేసి బాక్స్ అయితే పెట్టేశానండి. మీకు నేను చాలా లంచ్ బాక్స్ వీడియోస్లో అయితే చూపించాను. నేను అన్నం కన్నా కూడా కర్రీ అయితే ఎక్కువ వేసి అయితే నేను కలుపుతానండి. ఇలా పప్పులో కూడా నేను నెయ్యి వేసి అయితే కలుపుతాను. అలాగే టమాటా కర్రీలో కూడా నేను నెయ్యి వేసి అయితే కలిపి పెడతానండి. ఇలా బాక్స్ అంతా కలిపిన తర్వాత మళ్ళీ పైన కూడా కొద్దిగా పప్పు అయితే వేస్తాను. ఎందుకంటే గట్టిగా అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు తినేటప్పుడు చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి పైన కూడా కొంచెం పప్పు వేసి అలా పెట్టేస్తానండి. వాళ్ళు తినే ముందు ఒకసారి స్పూన్తో అయితే కలిపేసుకుంటారు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను ఇంకా మజ్జిగ కూడా పెట్టేశాను. కంపల్సరీగా మజ్జిగ అయితే తాగుతున్నారండి. ఇప్పుడు కూర్చొని అయితే వదిలేస్తున్నారు. మ్యాక్సిమం అయితే తాగేస్తున్నారు. ఇంత ఫ్రెండ్స్ ఈరోజు లంచ్ బాక్స్ వచ్చేసరికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తారంటే నేను ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.